టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్లో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తరపున తొలి 2 లీగ్ మ్యాచ్లకు రోహిత్ ఎంపికకు అందుబాటులో ఉన్నాడు. ముంబై జట్టు తమ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ని డిసెంబర్ 24న సిక్కిం, డిసెంబర్ 26న ఉత్తరాఖండ్తో ఆడనుంది. ఈ 2 మ్యాచ్లకు జైపూర్ వేదికగా కానుంది. దీంతో రోహిత్ శర్మ, ముంబై జట్టు కెప్టెన్ శార్దుల్ ఠాకూర్ కలిసి జైపూర్లో అడుగుపెట్టారు. తొలి 2 మ్యాచ్లకు హిట్ మ్యాన్ అందుబాటులో ఉండటంతో ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎంట్రీ ఉచితం కావడంతో రోహిత్ శర్మను చూసేందుకు స్టేడియం నిండిపోయే అవకాశం కూడా ఉంది. విజయ్ హజారే ట్రోఫీ సీజన్ ప్రారంభంలోనే రోహిత్ శర్మ చేరిక ముంబై జట్టుకు భారీ బలంగా మారనుంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్లో స్థిరత్వం తీసుకురావడంతో పాటు మిగతా బ్యాటింగ్ లైనప్కు స్పష్టమైన దిశను అందించనుంది. ఇదే సమయంలో జనవరిలో ప్రారంభం కానున్న టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్కు ముందు రోహిత్కు మ్యాచ్ ప్రాక్టీస్ లభించే అవకాశం కూడా ఉంది.